Hey guys, welcome to my channel, welcome to another vlog. ఈరోజు ర్యాండమ్గా నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అండ్ ఈ వ్లాగ్లో నాకు అంటే నేను ఇప్పటిదాకా కొన్ని షార్ట్స్ పోస్ట్ చేశాను కదా, డే 1 డే 2 డే 3 నా ఛాలెంజ్, నేను ఏం తింటున్నాను అండ్ నేను ఏం చేస్తున్నాను, ఐ మీన్ వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నాను, వర్కౌట్ చేస్తున్నాను, వాకింగ్ స్టెప్స్ ఎన్ని ఫినిష్ చేస్తున్నాను, అలాగని ఆ షార్ట్స్లో నేను కంప్లీట్గా ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పలేకపోతున్నాను. ఎందుకు ఇలాగే తిన్నాను, అదేదో కొంచెం వీడియో అయితే ఏదైనా చెప్పడానికి ఉంటుంది కదా అనేసి ర్యాండమ్గా ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ కుకింగ్ కూడా స్టార్ట్ చేయాలి. సో అదంతా చూపించి అండ్ వాట్ ఐ కుక్ ప్లస్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు వర్కౌట్ అయితే కంప్లీట్ చేస్తాను. యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. పైన అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది, మీకు చూపిస్తా. బయట మటుకు క్లైమేట్ ఎంత క్లౌడీగా అయిపోయినా ఇంట్లో మటుకు ఉక్క తప్పదు. ఎస్పెషల్లీ కిచెన్లో కుకింగ్ అయ్యేదాకా వేరే లెవెల్ ఉంటుంది. మీ ఇంట్లో కూడా సేమ్ సిచ్యుయేషన్. అండ్ బై ద వే ప్లీజ్ ఇగ్నోర్ మై స్వెట్. నేను ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes ముందే వర్కౌట్ ఫినిష్ అయింది. డోంట్ మైండ్, ఐ విల్ బీ స్టార్టింగ్ మై కుకింగ్ షార్ట్లీ. విల్ సీ. సో కుకింగ్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తోటే స్టార్ట్ అవుతుంది కదా. సో నేను ఇప్పుడు పెసరట్టు వేసేసుకుంటున్నాము. మా ఇంట్లో 99% ఫ్రైడే అండ్ సాటర్డే పెసరట్టే ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే పెసరట్టు తినడం, ఇంక్లూడింగ్ మై చిన్నోడు మాట. వాడికైతే చాలా ఇష్టము, చాలా ఎంజాయ్ చేస్తాడు పెసరట్టుని. పెసరట్టుతో పాటు ఎప్పుడు ఉప్మా ఉండాల్సిందే. నేనైతే ఎప్పుడు క్యారెట్ ఉప్మా చేస్తాను అనమాట, అది చాలా ఇష్టంగా తింటారు. నేను కుక్ చేసిన వాటిలో అదొకటి బాగా చేస్తాను. రెసిపీ మీకు ఎప్పుడన్నా చూపిస్తాను వేరే వీడియోస్లో. ఇక్కడ కర్రీ కూడా నేను ప్యారలల్గా స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ రోజు నేను పాలకూర సోయా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కర్రీ చేయడానికి ముందే అన్ని ప్రెప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక పాలకూర అండ్ సోయా చంక్స్ అంటారు, సోయా కీమా గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి కదా. సో దాంతో నేను ఒక కర్రీ కూడా కాదు అది, లైక్ దాన్ని ఫ్రై అంటారేమో. సో దాంతో ఒక డిష్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నా, గార్లిక్, ఆనియన్స్, కరివేపాకు, ఇంకా చిల్లీస్ రెడీగా పెట్టుకోలే. అండ్ కొంచెం కార్న్ కూడా వేస్తాను అనమాట. సో కొంచెం కార్న్ కూడా వేస్తాను అండ్ పాలకూర కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ హాట్ వాటర్లో ఒక 15 to 20 minutes అలా ఉంది. రెసిపీ వచ్చేసి ఫస్ట్ నేను చేశాను, ఎందుకు చాలా ర్యాండమ్గా చేసాను. అసలు నేను ఇది ఎక్కడా చూడలేదు, మా మమ్మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోలేదు. అంటే నా కోసం చేసుకున్నా, బట్ అందరికీ అది నచ్చింది. ఈ రోజు కూడా చెయ్యి అంటే సో స్టార్ట్ చేశాను అనమాట. నేను చూపిస్తా ఎలా చేస్తాను అని. సో ఇప్పుడైతే 9 అవుతుంది. నేను 9కి స్టార్ట్ చేస్తాను అనమాట, అంటే ఏదైనా తినడం. అది బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగేసాక దెన్ ఐ విల్ స్టార్ట్ కుకింగ్. పెసరట్టు బాగుందా? సో చూసారు కదా, పాలకూర కుక్ అయ్యాక సోయా వేసేసుకోవడమే. ఒక 15 to 20 minutes మూత పెట్టేసి అలా ఉంచేసుకోవాలి, బాగా కుక్ అవ్వాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ 15 minutes గ్యాప్లో నేను కిచెన్ టాప్ క్లీన్ చేసేసుకుంటాను. కిచెన్ గట్టంతా క్లియర్ చేసి పెట్టేస్తాను. అప్పుడు మా మమ్మీ వచ్చి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుంటారు. మా మమ్మీ మళ్ళీ క్లీన్ చేసుకోకపోతే ఆవిడకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఏనా నేను రెడీ అయిపోయాను, కుకింగ్ అయిపోయింది. సో నేను మొత్తం రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, సో అవి ఫినిష్ చేసుకుంటాను.
అండ్ బిఫోర్ దట్ నేను ఇందాక రెడీ అవుతున్నప్పుడు ఐ సా దిస్ నెయిల్ పాలిష్. నేను ఎప్పుడో కొన్నాను ఇది. నాకు తెలిసి ఇది ఓన్లో తీసుకున్నాను, జూడియోలో తీసుకున్నాను. నాకు ఇలాంటి న్యూడ్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అంటే బ్రైట్ కలర్స్ కంటే ఇలాంటివి కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. రెగ్యులర్ వర్క్ ఇలాంటివి చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే ఒకసారి పెట్టుకొని చూద్దాము అని అనుకుంటున్నాను. సో లెట్స్ గో. మా చిన్నోడు ఏం చేస్తున్నాడో చూడాలి. ఇందాక ఏడ్చాడు వాళ్ళ తాతయ్య వెళ్ళిపోయినందుకు. సో చూద్దాం ఇప్పుడు వాడు కూడా ఏం చేస్తున్నాడో. నేను నెయిల్ పాలిష్ పెట్టుకొని చాలా ఇయర్స్ అయిపోతుంది. వన్ రీజన్ కొంచెం బద్ధకం అయితే, ఇంకొకటి చిన్నపిల్లల దగ్గర పెట్టుకోవడం అంత ప్రిఫరబుల్ కాదు అంటారు కదా, అందుకనే ఎప్పుడు పెట్టుకోవాలి అనిపించలేదు. హే గైస్, టైం అరౌండ్ 1:15 or 1:20 అలా అవుతుంది. సో ఇట్స్ మై లంచ్ టైం. అరౌండ్ 1 కల్లా నేను లంచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు క్లీన్ నేను పొద్దున్న చేశాను కదా అది. అండ్ మా మమ్మీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై చేశారు. అన్నీ కొంచెం కొంచెం వేసేసుకుంటున్నాను. సో ఇది నా మీల్ ప్లేట్. కానీ నేను కొంచెం రైస్ కూడా వేసుకోవాలనుకుంటున్నాను ఇదే కీనోలో కలుపుకొని తినడానికి. నాకు ఎందుకో ఇలా తినాలనిపిస్తుంది అన్నమాట. సో ఇది నా మీల్ ప్లేట్. అండ్ కీరా లేదు ఇంట్లో, సో బీట్రూట్తో కానిచ్చేద్దాం ఈరోజు. సో I'll have my lunch and see you back. లంచ్ అయ్యాక స్వీట్ కోసం సున్నుడ చేశారు మా మమ్మీ. సో నిన్నే చేశారు, నేను టేస్ట్ చేయలేదు బికాజ్ నేను ఈవినింగ్ ఎప్పుడో చేశారు. బట్ ద టైమ్ ఐ గాట్ టు నో అబౌట్ దిస్ ఇట్స్ ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో అందుకనే నేను నిన్న తినలేదు. సో లంచ్ అయిపోయాక 15 to 20 minutes వాక్ చేశాను. ఇలా వాక్ చేయడం వల్ల వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వకపోయినా అట్లీస్ట్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. లంచ్ టైం కల్లా 4K to 5K స్టెప్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నౌ ఇట్స్ కుకింగ్ టైం ఫర్ డిన్నర్. సో డిన్నర్కి నేను కుక్ చేసుకోవడానికి నేను ఈరోజు ఓట్స్ ఉప్మా, అంటే ఈవినింగ్ డిన్నర్కి ఓట్స్ ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాను విత్ ఫ్యూ వెజిటేబుల్స్ మాట. సో బిఫోర్ దట్ లెట్ మీ షో యూ వాట్ అండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ వీ నీడ్ ఫర్ మేకింగ్ ఓట్స్ ఉప్మా. ఓకే, ఫస్ట్ వీ నీడ్, నేను కొన్ని గార్లిక్ తీసుకున్నాను, 4 cloves ఆఫ్ గార్లిక్. అండ్ కొంచెం క్యారెట్ తీసుకున్నాను, హాఫ్ క్యారెట్ అనుకుంటా. ఈ చిల్లీ అండ్ 1 ఆనియన్ మాట చాప్ చేసి పెట్టేసుకున్నా. అండ్ ఆయిల్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ కార్న్ అండ్ గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. పసుపు అండ్ కారం తీసుకున్నా. ఉప్పు ఎలాగా కావాలి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ ఓట్స్ మాట. సో లెట్స్ ప్రిపేర్. అండ్ మర్చిపోయిన ఇంకోటి పన్నీర్ మాట. సో ప్రోటీన్ కోసమని పన్నీర్ 50 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. సో మా వాడిని ఇంట్లో పెట్టుకొని, అంటే వాళ్ళ తాత లేరు అండ్ అమ్మమ్మ లేరు. తాతేమో బయటకు వెళ్ళారు అండ్ అమ్మమ్మ వచ్చేసి వాకింగ్కి వెళ్ళారు. సో వైజాగ్ వెళ్ళాడు. సో దెర్ ఇస్ నో బడీ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ చిన్నోడు అండ్ మీ. సో వాడిని అంటే కుక్ చేయనివ్వడమాట. హీ నీడ్స్ సమ్వన్ టు బీ విత్ హిమ్. కుక్ చేయనివ్వడు. సో చూడాలి, ఇట్స్ క్వైట్ ఛాలెంజ్ టు మీ, బట్ సమ్హౌ ఐ విల్ క్విక్లీ ప్రిపేర్. ఈ టైంకి వాడు పైకి వెళ్తాడు అనమాట. పైకి వెళ్ళి ఆడుకుంటాడు. అంటే తాత లేరు కాబట్టి ఇంకా పైకి వెళ్ళలేదు, బట్ ఈ టైంకి అయితే పైనే ఉంటాడనమాట. సో నేను క్విక్గా చేసేసుకొని నా డిన్నర్ని, అంటే 6:30 కొంచెం డే లైట్ ఉండేంత వరకు ఉంటాడు, అక్కడ ఆడుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ నాకు డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం అవ్వదు కాబట్టి, సో ప్రిపేర్ చేసేసుకున్నాక నేను కూడా డిన్నర్ తీసుకెళ్ళి అక్కడ పైన తినేస్తాను. సో దట్ వాడు ఆడుకుంటాడు, నా పని కూడా అయిపోతుంది. సో చూసారు కదా, వాడికి అక్కడ ఉండడు మాట, ఎవరొకరు ఉండాలి. అదే వచ్చింది వాడితో. వాడు మనసులో ఉన్నప్పుడైతే ఎప్పుడు ఎవరు వండినా సరే ఎత్తుకోమనేవాడు మాట. ఎత్తుకొని వాడికి అక్కడ ఏం చేస్తున్నామనేది చూపించాలి. ఇప్పుడు ఏంటంటే ఇలా చేస్తున్నాడని డైవర్ట్ చేయడం స్టార్ట్ చేసాము. టీవీ పెట్టి కానీ, లేకపోతే బయటికి తీసుకెళ్ళి కానీ అలాగా, అంటే పైన టెర్రస్ తీసుకెళ్ళి అలాగా. ఇప్పుడు ఎవరు లేనందువల్ల నన్ను పట్టుకున్నాడు అనమాట.
కలర్ఫుల్గా వచ్చిందో అన్నీ వేసుకుంటే. భలే బాగుంది కదా. సో కొంచెం సాట్ అయింది, కొంచెం క్యారెట్ కొంచెం కుక్ అయింది అన్నప్పుడు, కొంచెం కుక్ అయింది అన్నప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకుందాం. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఓట్స్ వేసుకుంటున్నాం. 2 minutes కొంచెం రోస్ట్ అయ్యాక వాటర్ వేసేసుకోవాలి. సో రోస్ట్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడే వాటర్ వేస్తాను, ఒక గ్లాస్ వాటర్ వేసా. ఇది కొంచెం వాటర్ మరుగుతుంది అనగా అప్పుడు పన్నీర్ వేసేస్తాను. ఇక్కడ చూడండి, మా వాడికనే నేను దానిమ్మలు తెస్తే తింటాడేమోనని అవన్నీ నా బౌల్లోకి వేస్తున్నాడు. వద్దురా అంటే కింద పడేయడం స్టార్ట్ చేశాడనమాట. సో అవన్నీ నేనే తినాల్సి వచ్చింది. ఐ మీన్ బౌల్లో ఉన్నవన్నీ నేనే తినాల్సి వచ్చింది. జస్ట్ ఇప్పుడే నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. టైం అరౌండ్ 6:30 అవుతుంది. మేము పైకి వచ్చేసాము, నేను చిన్నోడు. వాడు కాసేపు ఆడుకుంటాడు, నేను కూడా కాసేపు వాక్ చేస్తాను. అంటే ఎవ్రీ మీల్ తర్వాత నేను కొంచెంసేపు వాక్ చేస్తాను. అట్లీస్ట్ 15 to 20 minutes వాక్ చేయడానికి ట్రై చేస్తా. టైం లేదు అనుకుంటే 5 to 10 minutes అన్న వాక్ చేయడానికి ట్రై చేస్తా. హే గైస్, ఐఎమ్ బ్యాక్. సో చాలాసేపు వాకింగ్ తర్వాత, ఆఫ్టర్ లాంగ్ వాకింగ్, ఐ ఫైనలీ ఫినిష్డ్ మై బాత్. సో ఇప్పుడైతే నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేశాను, అందుకనే తడిచింది. ఇప్పుడు నేను కొంచెం రెడీ అయిపోయి దెన్ అంతే బెడ్ ఎక్కడమే. అండ్ ఐ హ్యావ్ వన్ వర్క్ టు డూ బిఫోర్ ఐ స్లీప్. సో ఐ విల్ ఫినిష్ దట్ వర్క్. బట్ ఇప్పుడు నా గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ ఛాలెంజ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. టుడే యాజ్ యూ సా వాట్ ఐ కుక్ అండ్ వాట్ ఐ ఈట్, సో అదంతా నేను మీకు చూపించాను. అపార్ట్ ఫ్రమ్ దట్, I also wanted to tell you about how many steps I covered. I finished around 10,000 steps successfully. అంటే ఈరోజు I have also done my strength training workout. అంటే నేను వాటర్ వచ్చేసి 2.5 liters ఆఫ్ వాటర్, 2.5 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ సో వాటి గురించి అయితే చెప్పాలి అనుకున్నాను అనమాట స్పెసిఫిక్గా. అండ్ మీరందరూ ఏం కుక్ చేసుకున్నారు, ఏం తిన్నారు అనేది నాకు ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దట్ విల్ హెల్ప్ మీ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.